ఈ దిన వాక్య ధ్యాన నిమిత్తం కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం మొదటి నుంచి వచనం మార్చి వచనం చదువుదాము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు చదవాలా? యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానం చేయుచు పనులను మోసుకొని వచ్చును. దేవుని సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా యేసు ప్రభువా, జీవాధిపతివైన తండ్రి, జీవము గల దేవ, మరొకసారి నీ పాద సన్నిధిలో ఉదయకాలం నా తండ్రి ఇంతవరకు ఆరాధనలో తోడైనారు. ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించాము. ఇంకా రొట్టె రసం మిగిలి ఉన్నది. లోకంలో అనేకులు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. లోకంలో తండ్రి వెర్రివారు ఉన్నారు నాయన. లోకంలో నాయన బలహీనులు ఉన్నారు. వారిని ఏర్పాటు చేసి మీ సన్నిధికి, మీ సంఘానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. మరి ప్రభువా, ఆరాధించిన ఒకరొకరిని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఆరాధించలేని వారికి మరొక తరుణాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో చెప్పబడిన ప్రకటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన డిఎస్సి ఎగ్జామ్కు రాస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి మార్కులు వచ్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎగ్జామ్ రాసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. అలాగే ప్రభువా, సంఘ ప్రకటనలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన 29వ తారీఖున సహోదరుడు ఎజ్రా శాస్త్రి అన్నగారు తండ్రి నాయన సంఘ పరిచర్య నిమిత్తమై రాబోతుండగా అన్నను బలపరచండి. రానున్న నాయన ఆ దినమంతట్లో ప్రభువా, యవనస్తుల కూడికలోను, ఆరాధనలోను, అలాగే నాయన రాత్రి జరిగే కూడికలోను మీరు తోడై ఉండండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. నీ దాసుని కూడా చక్కగా తండ్రి ప్రభువా, ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సంఘంలో వృద్ధులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్యులు ఉన్నారు, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన కృప చూపండి. సంఘంలో యవనస్తులు ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అలాగే తండ్రి సంఘము సరిహద్దులు విశాలపరచబడినట్లుగా మీరే సహాయం దయచేయండి. అనేకులను ఆకర్షించండి, అనేకులను నడిపించండి. నాయన ప్రభువా, నీ నామ మహిమ కొరకై నాయన సంఘాన్ని స్థాపించారు ప్రభువా. దీని ద్వారా ప్రభువా అనేకులు మేలు పొందినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం నా తండ్రి ఇంతవరకు చేసిన మేళ్ళని బట్టి మీకు స్తుతిస్తున్నాం. మరి ప్రభువా, ప్రాముఖ్యంగా నాయన తండ్రి నీ వాక్యాన్ని మేము చదివాం ప్రభువా. నాయన తండ్రి అందులోని నాయన విషయాలను మేము గ్రహించినట్లుగా నాయన మీరే కృప చూపండి. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా. నాయన మీరే తండ్రి మీ ఆత్మచేత నింపి ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి మీ మెల్లని స్వరం చేత, మీ మాటల చేత మమ్మల్ని హెచ్చరించండి. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించండి. మీ మాటల చేత మాకు ఉజ్జీవాన్ని, పురుకొల్పును దయచేయండి. మీ మాటల చేత మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు నెమ్మది, మీరు మాట్లాడితే మాకు సంతోషం, సమాధానం దొరుకుతుంది ప్రభువా. మీరే ఆత్మపూర్ణులుగా చేయండి. మీ వాక్యం వైపు మేము దృష్టి కలిగి నాయన వినే చెవిని, గ్రహించు మనస్సాక్షిని మాకు దయచేయమని, అన్ని విషయాల్లో మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుదురని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, చదవబడిన మాటలు మనం బాగుగా ఎరిగిన సంగతులే. చాలా సందర్భాల్లో దేవుని సేవకులు ఎంతో దీన్ని వివరించారు. అయినా కొన్ని తలంపులు ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలని నాకు దేవుడు ఈ ఉదయకాలం నా ఆలోచన ఇచ్చాడు. ఇది దావీదు రచించిన కీర్తన, ఇది యాత్రా కీర్తన. ఈ కీర్తన వాస్తవంగా 4 భాగాలుగా విభజిస్తే 4 పాఠాలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని వివరించడానికి ఒక పీరియడ్ సరిపోతుంది. అలా 4 క్లాసులు అయితే దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అలా కాకుండా ఇందులో నేను కొన్ని విషయాలు మీ దృష్టిలో ఉంచాలని ఆశపడుతున్నాను. అవి మనకు ఉపయోగకరమైనవి, వాటినే జ్ఞాపకం చేద్దాము. మొదటి వచనం నుంచి 6 వచనాలు చదివాము. 4 క్లాసులు ఉన్నాయి ఇందులో. అయినా ఈ 4 పాఠాలు వివరించడానికి మనకు సమయం సరిపోదు కాబట్టి ఇందులో ఏదో ఒక మాటను గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగుదాం. మొదట వీటిని ఎలా 4 భాగాలుగా విడగొట్టవచ్చో చూద్దాం. చూడండి, మొదటి వచనంలో చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను చెర నుండి విడిపించినట్టుగా మనం చూస్తాము. అలాగే 2-3 వచనాల్లో చూస్తే వారు చెర నుంచి విడిపించబడిన వారు సంతోషపడినట్లుగా మనం చూస్తున్నాం, సంతోషభరితులైనట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 4-5 వచనాలు చూస్తే కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగానంతో పంట కోయును అని చూస్తున్నాం. అలాగే చివరిగా మరలా 4-5 వచనాలు చూస్తే వారు పనలు మోసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా ఈ గ్రంథాన్ని అనగా లేక ఈ అధ్యాయాన్ని 4 భాగాలుగా విభజిస్తే 4 పాఠాలు మనకు ఇందులో ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ఇందులో నేను ఒక పాఠాన్ని మాత్రమే గుర్తు చేస్తాను. అలాగైతే ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించినప్పుడు వారికి సంతోషం కలిగింది. చెరలో అనగా చెర అనేది ఇశ్రాయేలు ప్రజలు నానా రీతులుగా చెరలోనికి వెళ్ళిపోయారు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు ఆహారం ఉన్నదని అక్కడికి వెళ్ళారు. ఆ ఆహారమే వారికి చెరలోనికి తీసుకుపోయినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బబులోను చెర కూడా మనం చూస్తాం. బబులోను చెర అనేది అది కూడా బబులోను రాజు ఇజ్రాయేలు ప్రజలను వారి చెరలోనికి తీసుకొని పోయినట్టుగా, కొంతమందిని చెర తీసుకుపోయినట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా ఆ చెర అనేది మనకు చాలా రీతులుగా 3 విధాలుగా కనపడుతుంది ఈ గ్రంథంలో. అలాగైతే చెరను మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే చెర అనేది 2వ రాజుల గ్రంథంలో లేక 2వ దినవృత్తాంతర గ్రంథంలో అక్కడ చూస్తే చివరి అధ్యాయంలో చూస్తే అక్కడ చెర పట్టబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అలాగే రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయము, అలాగే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కనపరుస్తాయి. అలాగైతే వీటన్నిటినీ మనం వివరించడానికి సమయం సరిపోదు కాబట్టి నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే అక్కడ ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టిరి. వారు శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలు వారు ఇంకా ఎదిగినట్లుగా కనబడుతుంది అక్కడ. అంటే యోసేపు కాలంలో వీరు ఆహారం ఉన్నదని ఐగుప్తుకు వెళ్ళారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆహారం కొరకు వెళ్ళిన వారు అక్కడే నిలిచిపోయారు. వారు దాదాపు 430 సంవత్సరాలు చెరలో ఉన్నట్టుగా మనం చూస్తాం. చెర అంటే వారు ఆహారం ఉన్నదని వారు వెళ్ళారు, కానీ అక్కడే స్థిరపడ్డారు. వారికి చెరగా వారిని చూస్తున్నాం. అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను చాలా కఠినమైన చెరలోనికి తీసుకుపోయారు. వారు అగ్నిలో ఉన్నట్టుగా ఉన్నారు, వారు దాస్యంలో ఉన్నట్టుగా ఉన్నారు. అక్కడ చూస్తే మనం చాలా విషయాలు ఉన్నాయి. అలాగైతే వారు చెరలోకి కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే చెర అనేది కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే చెరకు పోయిన యాకోబు సంతతి వారు అని రాయబడింది. అక్కడ చెరలోనికి కొనిపోబడిన యాకోబు సంతతి వారు అంటే యాకోబు అనగా యాకోబుకు మరొక పేరేమిటి? ఇజ్రాయేల్. అంటే చెరలోనికి కొనిపోయిన ఇశ్రాయేలు ప్రజలు అని రాయబడింది. అలాగైతే చెర
అనేది మనం ప్రాముఖ్యంగా చూస్తే, ఇంకా మన కొత్త నిబంధనలు కూడా చెర ఉంది. ఎక్కడ కనపడుతుంది చెర? తప్పిపోయిన కుమారుడు కూడా చెరలోనికి వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు కూడా మనకు 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు చదివితే అక్కడ కూడా తండ్రికి ఇష్టమైన కుమారుడు, చిన్న కుమారుడు చెరలోనికి వెళ్ళిపోయాడు. తనకై తాను ఉన్న ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేస్తూ, పాడు చేస్తూ, పాపానికి దాస్యుడై ఉన్న ఆస్తినంతా పోగొట్టుకొని తనకై తాను చెరలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తర్వాత అది తెలుసుకున్న కరువురాగా పట్టణంలో అది తెలుసుకున్న చిన్న కుమారుడు ఇది చెర లేక ఇది పాపమని గ్రహించి ఉన్న పాటున ఉన్న చోటున నా తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆశపడ్డాడు. అప్పుడు అతనికి కలిగినది ఏంటి? సంతోషంతో వెళ్ళాడు. అంటే చెర నుంచి విడిపించబడినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో మనము గ్రహించగలం. అలాగైతే ఇంకా చూస్తే చెర అనేది హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అసలు మనం చెరలో ఉన్నాం, మనలోనే ఉన్నాం. ఏ చెరలో ఉన్నాము? పాపపు దాస్యం అనే చెరలో మనం ఉన్నామని హెబ్రీ గ్రంథకర్త మనకు తేటగా తెలియపరుస్తున్నాడు. అలాగైతే చెర అనేది పాపంలో ఉన్న మనం కూడా ఆ చెరలో ఉన్నాం. ఈ చెర నుంచి విడిపించుటకై యేసు ప్రభుల వారు, ఆ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి అరుదించాడు. ఈ చెర నుంచి విడిపించుటకై ఒకగానొక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మన కోసం ఆయన రక్తము కార్చాడు, మన కోసం ఆయన ప్రాణమర్పించాడు, మన కోసం మనల్ని చెర నుంచి విడిపించాలని ఉద్దేశంతో యేసు ప్రభుల వారు నీ కోసం నా కోసం రక్తం కార్చాడు. యేసు ప్రభుల వారు మనలందరినీ రక్షించుటకై ఆయన చెరలోనికి వచ్చాడు. ఉదయకాలం ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మొదటి ఆదాము పడిపోయాడు, కడపటి ఆదాముగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? చెరలో ఉన్న మనకు దాస్యమనే లేదా పాపమనే చెరలో ఉన్న మనల్ని విడిపించుటకై ఆ ప్రియ ప్రభుల వారు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. పాపమనే దాస్యపు ఆ చెరను నుంచి విడిపించుటకై యేసు ప్రభుల వారు రక్తము కార్చాడు. ఆయన చేతులు చాచుతున్నాడు చెర నుంచి విడిపించాలని. ఇంకా పాపములో ఉన్నావా? పాపమనే దాస్యంలో నీవు ఉన్నావా? అలాగైతే ఈ ఉదయకాలంన యేసు ప్రభుల వారు నిన్ను పిలుస్తున్నారు. ఇంకా పాపమనే దాస్యంలో ఉన్నావా? పాపమనే చెరలో నీవు ఉన్నావా? అలాగైతే యేసు ప్రభుల వారు నిన్ను పిలుస్తున్నాడు. నీ పాపములను ఒప్పుకొనుము, దేవుడు నీ పాపములను క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. పాపాలని క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా మన మధ్యలో ఉన్నాడు. అలాగైతే యేసు ప్రభును నీవు నమ్ముకుంటావా? నీ పాపాలను ఒప్పుకుంటావా? అలాగైతే యేసు ప్రభును నమ్మిన నీవు, చెర నుంచి విడిపించబడిన నీవు ఎలా జీవిస్తున్నావు? ఇంకా పాపముతో నింపబడి ఉన్నావా? పాపములోనే ఉంటూ ఆరాధిస్తున్నావా? అలాగైతే నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభుల వారు ఆయనకు అంగీకారమైన ఆరాధనను మనము ఆరాధించాలి. మన ఇష్టానుసారంగా మనం ఆరాధించకూడదు, ఆరాధించి వెళ్ళిపోకూడదు. అది కూడా దేవునికి ఇష్టం కాదు, అది అంగీకారం కాదు. చివరి వరకు ఉండాలి. ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటే దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి పాపం అనే దాస్యం నుంచి విడిపించుటకై యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. అలాగైతే ఇవన్నీ వివరించుటకు సమయం సరిపోదు కాబట్టి నేను ప్రాముఖ్యంగా ఇందులో జ్ఞాపకం చేయవలసిన విషయం ఏమిటంటే 5వ వచనం చూడండి. 126, 5, 6 వచనాలు ఒకసారి చూద్దాం. 5, 6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువారు సంతోషగానం చేయుచు పనలు మోసుకొని వచ్చును. అలాగైతే ఇక్కడ చూసిన ఈ 2 వచనాల్లో మనం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం జ్ఞాపకం చేస్తే 5వ వచనంలో కన్నీళ్లు విడుచుట అనేది మనం ఈ ఉదయకాలంన ప్రాముఖ్యమైన సంగతిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. కన్నీళ్లు విడుచుట ద్వారా అనేకమైన పనులు, విస్తారమైన పనులు లేక పనులు మోసుకొని సంతోషగానంతో పనులు మోస్తారని ఇక్కడ రాయబడింది. అలాగైతే
ఈ ఉదయకాలం నా కన్నీళ్ళ గురించి కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కన్నీళ్ళు అనగా కన్నీళ్ళు ఈ ప్రపంచంలో విలువైనవి ఏమిటంటే కన్నీళ్ళే. ఈ ప్రపంచంలో విలువైనవి ప్రాముఖ్యమైనవి ఏమిటంటే కన్నీళ్ళు యొక్క చాలా విలువైనవి. ఎందుకంటే కన్నీళ్లతో సాధించవలసినవి చాలా ఉన్నాయి, సాధించేటివి చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ఒక దగ్గర కన్నీళ్లు కారిస్తే కొంత కనికరం, కొంతన్న జాలి ఉంటుంది. ఏడుస్తున్నాడే, కన్నీళ్లు కారుస్తున్నాడే అని కొంతన్న జాలి పడడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తిని మనం హింసిస్తున్నాం లేదా బంధించినప్పుడు కన్నీళ్లు కార్చడం ద్వారా మనసు కరిగిపోతుంది. అలాగైతే కన్నీళ్ళు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో విశ్వాసుల యొక్క కన్నీళ్ళు ఇంకా చాలా ప్రాముఖ్యమని గుర్తు చేసుకుందాం. అలాగైతే దేవుని పిల్లలు లేక దేవుని ప్రజల యొక్క కన్నీళ్ళు చాలా విలువైనవి. అందుకే అనేకమైన శ్రమలు అనుభవిస్తూ కన్నీళ్లు కారుస్తున్న ప్రజలను మనం చూస్తున్నాం. వారి కన్నీళ్ళు, వారి యొక్క నిట్టూర్పు దేవుడు విన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజల కన్నీళ్లు నేను చూశాను అని ఐగుప్తులో వారి భారాన్ని చూశాడు దేవుడు. అగ్నిలో ఉన్న వారిని, చెరలో ఉన్న వారిని విడిపించాడు వారి కన్నీళ్ళ ద్వారా. అలాగైతే కన్నీళ్ళ గురించి ఈ ఉదయకాలంలో మనం మీకు ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. ఈ లోకంలో, భూలోకంలో యేసు ప్రభుల వారు శరీరధారిగా ఉన్నప్పుడు కన్నీళ్లు కార్చిన సందర్భాలు ఉన్నాయి. ఎన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు కన్నీళ్లు కార్చారు? ఎనిబడి? ఎన్ని సందర్భాల్లో యేసు ప్రభుల వారు కన్నీళ్లు కార్చాడు? ఒకసారేనా? 3 సందర్భాల్లో కన్నీరు కార్చాడు. మనకు దైవ గ్రంథంలోనే రాయబడింది తేటగా స్పష్టంగా. 3 సందర్భాల్లో యేసు ప్రభుల వారు కన్నీళ్లు కార్చాడు. ఒకటి యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచను. ఎక్కడ? లాజరు సమాధి వద్ద కన్నీళ్లు విడిచాడు. యేసు ప్రభుల వారే కన్నీళ్లు కార్చాడు. శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు 3 సందర్భాల్లో కన్నీరు కార్చాడు. మొదటిది యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో లాజరు సమాధి వద్ద కన్నీళ్లు కార్చాడు. ఇంకా రెండవ సందర్భం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనంలో చూస్తే యెరూషలేము పట్టణంను గూర్చి ఆయన కన్నీళ్లు కార్చాడు. ఈ పట్టణం పాడైపోతున్నది, ఓ యెరూషలేమా యెరూషలేమా అంటూ యేసు ప్రభుల వారు కన్నీరు కార్చాడు పట్టణాన్ని చూసి. యేసు ప్రభుల మరొక సందర్భం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో కనపడుతుంది. 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే చదవండి, ఆ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. యేసు ప్రభుల వారు సిలువలో కన్నీళ్లు కార్చాడు. ఎందుకు కన్నీళ్లు కార్చాడు? అయ్యో, ఈ ప్రజలు, వీరిని రక్షించుట, మన కోసం ఆయన కన్నీళ్లు కార్చాడు. పాప భారంలో ఉన్న మనల్ని, పాపం అనే దాస్యంలో ఉన్న మనల్ని రక్షించుటకై ఆయన కన్నీళ్లు కార్చాడు, రోదన చేశాడు. నశించిపోతున్నారు, వీరు నరకాగ్ని గుండానికి ఆహుతులవుతున్నారు అనే ఉద్దేశంతో దేవుడు సిలువపై కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ దేవాది దేవుడు, ఆ ప్రియ ప్రభుల వారు ఆయన కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే కన్నీళ్లు కార్చవలసిన విధానం లేక కన్నీళ్లు కార్చవలసిన విశ్వాసులుగా మనము ఎంతవరకు కన్నీళ్లు కార్చాలో కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, కన్నీళ్లు కార్చుటలో వచ్చే ప్రయోజనం ఏమిటో కొన్ని విషయాలు చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం. కన్నీళ్లు కార్చవలసిన సంగతులు 7 విషయాలు, 7 విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. చూద్దాం. చూడండి, కన్నీళ్లు వలన వచ్చే ప్రయోజనం ఏమిటో. లూకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. ఆ స్త్రీ
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ, ఒక పాపాత్మురాలైన స్త్రీ అంటే సహోదరులే కాదు, అందరికీ ఇది వర్తిస్తుంది. ఒక స్త్రీ తన కన్నీళ్ళ చేత యేసు ప్రభుల వారి పాదములను కడుగుతూ ఉన్నది. యేసు ప్రభుల వారి పాదములను తన కన్నీళ్ళ ద్వారా అక్కడ ఒక ఇంటిలోనికి వారు బస చేయడానికి వెళ్ళినప్పుడు సీమోను ఆయన ఇంటికి చేర్చుకున్నాడు, కానీ యేసు ప్రభుకి కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు. అలాగైతే ఇక్కడ ఈ స్త్రీ తన కన్నీళ్ళ ద్వారా, అంటే ఎంత కన్నీళ్లు కార్చి ఉండాలి, కాళ్ళు పాదములు కడిగేంతగా ఆమె కన్నీరు కార్చింది. అక్కడ ఆమె పాదములు తడిచేంతగా కన్నీరు కార్చింది. తన తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే కన్నీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఏంటి? ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే చూడండి, అక్కడే చూడండి 47వ వచనం చూడండి, 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారంగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, కన్నీళ్ళ ద్వారా, కన్నీళ్లు కార్చడం ద్వారా ఒక పాపికి పాప క్షమాపణ కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కన్నీళ్లు కార్చడం ద్వారా పాపాలు విస్తారమైన పాపములను క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కన్నీళ్ళ యొక్క ప్రాముఖ్యత ఒక పాపి రక్షణలోనికి, ఒక పాపి విశ్వాసిగా, ఒక పాపి యేసు ప్రభు రక్తంలో కడగబడటానికి, లేక ఒక పాపి సంఘ సహవాసాన్ని కలిగి ఉండుటకు, లేక ఒక పాపికి రక్షణ సిద్ధపరిచి పరలోక రాజ్యం పొందినట్లుగా ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే కన్నీళ్ళ యొక్క ప్రాముఖ్యత చాలా విలువైనది. కన్నీళ్లు కార్చడం ద్వారా ఆ స్త్రీకి పాప క్షమాపణ కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే మనం కూడా కన్నీళ్లు కార్చాలి. ఈ లోకంలో యేసు ప్రభు రక్తంలో కడగబడిన నీవు నేను, లోకంలో అనేక మంది నశించిపోయే ఆత్మలు ఉన్నాయి. వారిని అందరినీ దేవుని సన్నిధికి నడిపించేవారిగా మనం ఉండాలి. అంటే ఊరికే ముట్టి మాటలతో చెప్తే రారు. ఏం చేయాలి? కన్నీళ్లు కార్చి రోదన చేయాలి దేవుని సన్నిధిలో. కన్నీళ్లు కారిస్తే ఎంత కఠినమైన హృదయమైనా మారిపోతుంది. ఎంత ఘోరమైన పాపి అయినా మార్పు చెందే అవకాశం ఉంది. అందుకే మనకు విజ్ఞాపనలు పెట్టేది. విజ్ఞాపనలు, యాచనలు, లేక ఉపవాస ప్రార్థనలు ఎందుకు? కన్నీళ్లు కార్చాలి దేవుని సన్నిధిలో. కన్నీళ్ళు అనగా ప్రాముఖ్యంగా ప్రార్థన, యాచించడం అని గుర్తుపెట్టుకోవాలి. ఒక పాపి తన విస్తారమైన పాపములు క్షమింపబడాలంటే ఏం చేయాలి? కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో రోదించాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి ఇంకా మనం కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. కన్నీళ్లు కారిస్తే పాప క్షమాపణ కలుగుతుందని గ్రహించాలి. ఆమె విస్తారమైన, ఆమె పేరే పాపాత్మురాలనే స్త్రీ అని రాయబడింది. చూడండి, పేరే లేదా? పేరు ఉండదా? అంటే ఆమె ఎంత విస్తారంగా పాపాలకి ఒడిగట్టి జీవించిందో. అందుకే ఆమె ఊరు వాళ్ళు పాపాత్మురాలైన స్త్రీ అని పెట్టారు. కాబట్టి ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అందుకే కుమారి అన్నాడు యేసు ప్రభుల వారు, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, ఇకపో నీ పాపములు క్షమించబడ్డాయి అని దేవుడు తెలియపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే కన్నీళ్ళ ద్వారా పాప క్షమాపణ కలుగునని గ్రహించాలి. మరొక సంగతి చూడండి, రెండవ రాజుల
20వ అధ్యాయం 3వ వచనం. రాజులు 2వ గ్రంథం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేసెను. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. హిజ్కియా కన్నీళ్లు విడిచాడు. అలాగైతే హిజ్కియా కన్నీళ్లు విడుచుట ద్వారా ఏం జరిగింది ఇక్కడ చూడండి. 6వ వచనం చూడండి. ఇంకా 15 సంవత్సరములు ఆయుస్సును నీకిచ్చెదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అస్సూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. అనగా హిజ్కియా మరణకరమైన రోగము చేత బాధపడ్డాడు. హిజ్కియా మరణకరమైన వ్యాధి చేత ఆయన ఉన్నప్పుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు యేసు ప్రభుల వారు. హిజ్కియా కన్నీళ్లు చూశాడు. హిజ్కియా కన్నీళ్లు విడుచుట చూచాడు. అక్కడ 3వ వచనం చూస్తే యెహోవా యథార్థ హృదయుడనైన సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం. ఎంతో యథార్థముగా ఆయన కన్నీళ్లు కార్చాడు. కన్నీటితో ఆయన ప్రార్థించాడు. అందుకే హిజ్కియా 15 సంవత్సరములు ఆయుస్సు పొడిగించబడింది. ఇజ్రాయేలు రాజుగా కొనసాగించబడ్డాడు. ఇంకా యెషయా గ్రంథంలో రాయబడింది క్లియర్గా. అక్కడ చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. ఇదే హిజ్కియా గురించి రాయబడింది అక్కడ. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచెను, నీ ప్రార్థన ఆయన అంగీకరించాడు, ఇంకా నీకు 15 సంవత్సరములు ఆయుస్సు పొడిగించబడి ఉన్నది అని యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు తెలియపరచబడింది. కన్నీళ్లు కార్చుట ద్వారా ఒక వ్యక్తి మరణకరమైన రోగం నుంచి విడుదల పొంది ఆయుస్సును పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. లేక ఒక వ్యక్తి స్వస్థపడుటకు కావలసింది ఏమిటి? కన్నీళ్లు కార్చుట ద్వారా ఆ వ్యక్తికి మరణకరమైన రోగం నుంచి విడిపించి ఆయుస్సు పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు 2వ రాజుల గ్రంథంలో మరొక సంఘటన ఉంది. ఇక్కడ 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలీషా కూడా మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఆయన కూడా కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 13వ అధ్యాయం 14వ వచనం చదవండి ఒకసారి. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఎలీషా మరణకరమైన రోగంతో ఉండగా ఆయన కూడా కన్నీళ్లు విడిచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే దీనివల్ల మనం నేర్చుకోవాల్సిన భావం ఏమిటి? కన్నీళ్ళు అనేవి విలువైనవని గ్రహించాలి. కన్నీళ్లు కార్చితే దేవుడు కనికర సంపన్నుడు, ఖచ్చితంగా మనకు సమాధానం ఇస్తాడని గ్రహించాలి. ఖచ్చితంగా మనకు ఆన్సర్ వస్తుంది. మనము పేదరికంలో ఉన్నాం, లేక మనము కష్టంలో ఉన్నాం, లేక మనము వ్యాధుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మనం ఇంకా కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టితే కన్నీళ్లు కారిస్తే ఆయన రాకుండా మానుతాడా? మానడు. ఆయన రాకుండా ఆగిపోతాడా? ఆగడు. కన్నీళ్ళ యొక్క విలువ ఎంతో ప్రాముఖ్యమైనది. కన్నీళ్లు కార్చాలి. దేవుని మందిరంలో విశ్వాసులుగా మనం ఉండగా కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. లోకంలో మనం చూస్తున్నాం, ఇప్పుడున్నవారు కొంతసేపట్లో కనబడడం లేదు. నిన్న చూస్తేమి ఏది విమానం కదా, అహ్మదాబాదులో జరిగిన ఆ ఫ్లైట్ సంబంధించినది అందరం వార్తల్లో చూసాం. క్షణాల్లో రెప్పపాటున చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎంతమంది ఇలా మనకు దేవుడు ఆయుస్సుని పొడిగించాడు,
దేవుని సన్నిధిలో మనం ఆరాధించుటకు దేవుని సన్నిధిని కలిగిన వారిగా మనకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఇలాంటి వారమైన మనం ఎలా ఉండాలి? కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. సువార్త విస్తరించాలి, సంఘం అభివృద్ధి చెందాలి, సంఘము ఇంకా అనేకులు చేర్చబడాలి. దీనికంటానికి బాధ్యత ఎవరిది? సంఘంలో ఉన్న మనదే బాధ్యత. అందుకే మనము కన్నీళ్లు కార్చేంత సమయం మనం ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. కన్నీళ్లు కారిస్తే దేవుడు తప్పక సమాధానం ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడని మనం గ్రహించాలి. అందుకే ఒక పాపి రక్షణ పొందాలి, లేక ఒక పాపి యొక్క పాప క్షమాపణ కలగాలంటే కన్నీళ్లు కార్చేవారిగా ఉండాలి. ఒక రోగం బాగుపడాలంటే మనం ఏం చేయాలి? కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి అని గ్రహించాలి. చూడండి, మరొక సంగతి చూడండి. ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయం 3వ వచనం. మరొక సంగతి, కన్నీళ్లు కార్చటం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటో ఇక్కడ కూడా తేటగా స్పష్టంగా ఎస్తేరు గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా. ఇక్కడ ఎస్తేరు గురించిన విషయాలు మనకందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఎస్తేరు ఈమె యూదురాలు, ఈమె కూడా చెరలో ఉన్నది, చెరపట్టిబడిన ఆమె. అలాగైతే ఈమె ఎస్తేరు యూదుల రక్షణ కొరకు ఆమె కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈమె అహస్యరోసు కాలంలో, అనగా కూసు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాలకు అధిపతి అయిన అహస్యరోసు కాలంలో, ఏలుబడి కాలంలో ఈమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎస్తేరు తన పినతండ్రి అయిన మొర్దెకై యూదుడు, ఈ ఎస్తేరు కూడా యూదురాలు, ఒక అన్య ప్రాంతంలో, అన్య దేశంలో ఉన్నది. అలాగైతే అక్కడ అమ్మెనాదాత కుమారుడైన అగాగీయుడైన హామాను అనే ఒక నీచుడు, ఒక సాతాను సంబంధి, లేక ఇంతకుముందు గతంలో ఎస్తేరు గురించి మనం వివరణ చూసాం. అలాగైతే దాంట్లో కొన్ని విషయాలను మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆ హమాను అనేవాడు సాతాను సంబంధి, యూదులకు విరోధముగా ఒక పత్రాన్ని రాసి అంచెలవారీగా ఒక పత్రాన్ని రచించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు? యూదులను హతమార్చాలనే ఒక పన్నాగం పడి యూదులను ఎలాగైనా చంపేయాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన కలిగిన క్రూరుడు. అలాంటి ఈ హామాను ఒక శాసనాన్ని పుట్టించి, ఆ శాసనానికి రాజు ఉంగరంతో ముద్రించి ఈ 127 సంస్థానాలకు దీనిని అంటించి, ఎక్కడైతే యూదులు ఉన్నారో ఆ యూదులందరినీ ఒకరోజు ఆదారు నెల 12వ నెల 13వ తారీఖున పురుషులనేమి, స్త్రీలనేమి, పెద్దలనేమి, పిల్లలనేమి, వృద్ధులనేమి, యూదులు ఎక్కడ ఉన్నా వారినందరినీ ఒకే దినంన సంహరించాలని, ఒకే దినంన వారిని హతమార్చాలని పన్నాగంతో ఏం చేశాడంటే ఒక శాసనాన్ని పుట్టించాడు. ఆ శాసనం ద్వారా 127 సంస్థానాల్లో ఉన్న ముఖ్యమైన పట్టణాలన్నిట్లలో అంటించాడు. అందులో హిందూ దేశం అంటే మన ఇండియా కూడా ఉంది అందులో. కాబట్టి ఈ శాసనం ఎప్పుడైతే పుట్టిందో, ఈ శాసనానికి వ్యతిరేకంగా మనకు దేవుని కోసం వీరు ఎస్తేరు ఎదురు చూసినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఇక్కడ ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి సూశాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంనకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. అప్పుడు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను అని ఈమె ఒక తీర్మానం కలిగింది. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చిన ఎస్తేరుగా మనం చూస్తున్నాం. ఎందుకు?
తన జనులైన ఇశ్రాయేలు యూదులందరినీ రక్షించాలనే ఉద్దేశంతో ఏదైతే ఒక శాసనం పుట్టిందో ఆ శాసనాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు 3 దినములు ఉపవాసం ఉన్నది, అన్నపానములు ముట్టలేదు, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చింది, రోదన చేసింది. కనబడిన యూదులందరి సమాజ మందిరంగా అంటే ఒక మందిరముగా వారు కూర్చబడ్డారు. అందరినీ సమకూర్చి, తన చెలికత్తలను సమకూర్చి వారందరూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. అయినా ఎస్తేరుకు ఆమె రాణి కదా, ఆమె కన్నీళ్లు కార్చవలసిన అవసరం కూడా లేదు. అయినా తన స్వజనులు యూదులు హతమార్చబడబోతున్నారు, అదారు అనే 12వ నెల 13వ తారీఖున చంపబోతున్నారు. ఇలాంటి సందర్భాన్ని ఆమె దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. కన్నీళ్ళ యొక్క విలువ చాలా విలువైనదని మనం గ్రహించాలి. అందుకే ఆమెకు వ్యతిరేకంగా మరి ఒక శాసనం పుట్టింది. వ్యతిరేకంగా ఆమె రాజు సన్నిధికి వెళ్ళింది. రాజు ఆయన ఏదైతే దండం ఆమె వైపు చూపాడో ఆమెను రాజు సముఖమునకు పిలిచి ఆమెను అడిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆమె కన్నీళ్ళ యొక్క విలువ ఎంత దూరం ఏటికి తీసుకుపోయిందంటే, కన్నీళ్ళ యొక్క విలువ యూదుల మీద ఉన్న కీడునంతా తీసివేయడానికి కారణమైంది. అలాగైతే ఈ లోక సంబంధి అయిన సాతాను మన వైపు, విశ్వాసులుగా ఉన్న మన వైపు ఎవరైతే బాగా బలంగా ఉంటారో వారిపైనే ఈ ప్రభావం చూపబడుతుంది. కాబట్టి వారు మరెక్కువగా కన్నీళ్లు కార్చేవారిగా ఉండాలి. కీడును జయించుటకు మనకు కావాల్సింది ఏంటి? కన్నీళ్ళు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే యూదులపై ఉన్న కీడును తొలగించుటకు ఎస్తేరు కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే మనపైన కూడా కీడు ఉన్నది. ఈ లోక సంబంధి ఎవరిని మిరుగుదాని రెడీగా ఉన్నాడు. ఈ కీడునంతా తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉంటే మనకు కీడు నుంచి కాపాడబడతాడు. అందుకే ఎస్తేరు ఏదైతే శాసనం ఉందో అదారు అనే 12వ నెల 13వ తారీఖున శాసనం పుట్టిందో ఆ శాసనానికి విరుద్ధంగా అదే రోజు, అదే నెల, అదే రోజున ఇశ్రాయేలుకు లేక యూదులకు వ్యతిరేకంగా ఉన్న వారందరినీ హతమార్చినట్లుగా, వారి కొల్ల సొమ్మునంతా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. చివరి వచనాల్లో చూస్తే దాన్ని వివరించుటకు మనకు సమయం సరిపోదు. మనకు కావాల్సింది ఏంటంటే ఎస్తేరు కన్నీళ్ళు యూదులకు కీడు నుంచి తొలగించబడిందని గ్రహించాలి. ఏ కీడు ఆపద రాకుండా ఇశ్రాయేలు యూదులను కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే మనం ఏం చేయాలంటే కన్నీళ్లు కార్చాలి. కీడును బట్టి మనం ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. ఆపద ఉందని ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. మరలా కరోనా వస్తుందని వింటున్నాం. మరి కరోనా అనేది మహాభయంకరమైనది. గతంలో చూసాం, అనేక మంది రాలిపోయారు మన ముందరే. మరి ఇటువంటి సందర్భాలు, ఇటువంటి కీడు మన మీదికి రాబోతున్నది. ఈ కీడు నుంచి మనం విడుదల పొందాలంటే ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. కీడు ఇంకా కొత్త మన దేశాన్ని వెళ్ళే చూస్తున్నాం. నార్త్ ఇండియాలో రకరకాలుగా ఎంతో కీడుకు చేయాలని ఉద్దేశం క్రైస్తవులపై హింసలు జరుగుతున్నాయి, కీడు జరుగుతూ ఉన్నది, సేవకులను కొడుతున్నారు. మరి ఇటువంటి కీడు ఉన్నది. ఈ కీడు నుంచి విడిపించబడాలంటే ఏం చేయాలి? కన్నీళ్లు కార్చాలి. మనం బాగున్నామని అనుకోకూడదు, కన్నీళ్లు కార్చాలి. కీడు ఉందని కీడును బట్టి మనం కన్నీళ్లు కార్చాలి. ఎస్తేరు కన్నీళ్లు కార్చింది, యూదులకు కీడు నుంచి విడిపించబడింది. ఇంకా చూస్తే ఇక్కడ మరొక ఆయన 2వ రాజుల గ్రంథం 22:19-20 చూస్తే ఇక్కడ కూడా కీడు ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు కీడు ఉంటే ఈయన యోసేయ ఆయన కూడా కన్నీళ్లు కార్చాడు. ఇజ్రాయేలు దేశమంతా కాపాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆపద కీడు ఉందని గ్రహించి కన్నీళ్లు కార్చాడు. కాబట్టి రాబోయే కీడును ముందే మనం గుర్తెరిగి కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్ళు అంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అలాగైతే
మనం పరిశీలన చేసుకుని మనం ప్రార్థించేవారిగా, కన్నీళ్లు కార్చేవారిగా ఉండాలి. ఇంకా ఇర్మియా గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో నా హతమైన వారిని గురించి, హతులైపోయే వారిని గురించి మనం కన్నీళ్లు కార్చినట్టుగా, ఇక్కడ ఇర్మియా కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆ వచనం చదవండి. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. తీసినవారు చదవండి అన్న. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక. ఈయన చూడు ఎంత కోరిక కోరుకుంటున్నాడో. తన జనులు హతులైన వారిని గురించి దివారాత్రములు అంటే ఇంకా ఆయనకు ఇంకా సమయం కంప్లీట్గా 24 గంటలు, దివారాత్రము, రాత్రి పగలు దివారాత్రములు కన్నీరు విడిచినట్లుగా నా తల జలమయం అంటే తలంత జలం నీళ్లతో నింపబడినట్లుగా కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు అంత రోధించాలి? ఆయనకేం అవసరం? ఇశ్రాయేలు ప్రజలు హతులైపోకుండానట్లుగా, వారిని కాపాడబడినట్లుగా ఆయన ఏం చేశారంటే కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. హతమైపోయిన వారిని గురించి మనం కన్నీరు కార్చాలి. దేవుడు కన్నీళ్ళ యొక్క విలువ చాలా విలువైనది. దేవుడు ఒట్టిగా వదిలిపెట్టాడు. మనం ఇది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఊరిగా ఆశామాసిగా మందిరానికి వస్తాం కానీ, మందిరానికి వచ్చి వెళ్ళిపోతాం కానీ కన్నీళ్లు కార్చవలసినంతగా మనం కన్నీరు కార్చలేకపోతున్నాం. కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి. విలాపవాక్యంలో 2వ అధ్యాయంలో 11వ వచనంలో అక్కడ కూడా కన్నీళ్ళ యొక్క విలువ, కన్నీళ్లు కార్చినట్టుగా, జనులు హతమైపోయిన వారి గురించి కన్నీళ్లు కార్చినట్టుగా విలాపవాక్యములలో మనకు తెలియపరుస్తుంది. కాబట్టి కన్నీరు కార్చాలి. ఇంకా 119వ కీర్తనలో చూస్తే దావీదు కూడా కన్నీళ్లు కార్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, నేను ముగిస్తున్నాను, చివరి 2 మాటలు చూస్తే 119వ అధ్యాయం 136వ వచనం. 119వ అధ్యాయం, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించినట్లు అనుసరింపకపోయినందున కన్నీరు ఏరులై పారిందంట. చూడండి, దావీదు జనులు ఈ ధర్మశాస్త్రమును పోయినారని అంటే వారు సక్రమైన మార్గంలో లేరని, వారు వైదొలిగినారని, లేక దేవుని వాక్యాన్ని వారు వినేవారిగా లేరని ఆయన కన్నీరు కార్చినట్టుగా దావీదు సెలవిస్తున్నాడు. ఎట్లా కన్నీరు కార్చినాడు? ఏరులై పారినట్లుగా చూస్తున్నాం. ఆయన కన్నీరు ఏరులై పారింది. జనులకు వాక్యాన్ని లేక ధర్మశాస్త్రాన్ని అనుసరించుట కొరకు ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే ఏరులై పారింది. ఎంత ప్రార్థనో, ఎంత కన్నీళ్ళున్నాయో. ఇవన్నీ వట్టి మాటలు కాదు. దేవుని వాక్యము పొల్లైనా తప్పిపోదు, పొల్లైనా తీసివేయబడదు, ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఏరులై పారింది కన్నీరు, అంత కన్నీరు కార్చాడు. మరి నీవు నేను ఒక బొట్టైనా, ఒక వ్యక్తి కోసమైనా కనీసం నాకు నేనుగా కన్నీరు కార్చేవారిగా మనం ఉన్నామా? మరి కన్నీరు కార్చిన దావీదు ఏరులై పారింది. వారు ధర్మశాస్త్రమందు తప్పిపోకుండానట్లుగా, లేక వాక్యాన్ని నుంచి వారు వైదొలగకుండా ఉండునట్లుగా కన్నీరు కార్చాడు. వాక్యం తప్పిపోకూడదని కన్నీరు కార్చాడు. మనం వాక్యాన్ని సరిగా పరిశీలన చేస్తున్నామా? దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నారు, తెలియపరుస్తున్నారు, మరి వాక్యాన్ని గ్రహిస్తున్నామా? ఊరికే వినుట మట్టుకు వింటూ గ్రహించక అనుసరింపక అంతవరకే వదిలిపెడుతున్నామా? చూడండి, జనులు వాక్యాన్ని సక్రమంగా వినాలని, అందుని గ్రహించాలనే ఉద్దేశంతో దావీదు కన్నీరు ఏరులై పారినట్టుగా మనం చూస్తున్నాం. అలాగైతే కన్నీళ్ళ యొక్క విలువ, పేతురు కూడా కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపంతో కన్నీరు గార్చాడు. ఎక్కడ? సిలువ దగ్గర. యేసు ప్రభును ముమ్మారు ఎరగనన్నాడు. యేసు ప్రభు వారి అంటనే ఉంటూ
ఆయన శిష్యుడిగా ఉంటూ ఆయనతో పాటు ఉంటూ ముమ్మారు యేసు ప్రభు వారి నీ శ్రమకు అప్పగించబడినప్పుడు ఆయనకు భయపడి ఆయన ముందే చెప్పాడు, ముమ్మారు నీవు నన్ను ఎరగవు అని చెప్పాడు. అన్నట్టుగానే ముమ్మారు నువ్వు కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను ఎరగవు అన్నప్పుడు తర్వాత పశ్చాత్తాపడి రోధించాడు. అయ్యా, ఇంత దౌర్భాగ్యుడినా, ఇంత నేను కఠినస్తున్నా, లేక ఇంత ఘోరమైన వ్యక్తినా, నీతో ఉంటూ నీతో నడుస్తూ నీ కార్యాలన్నీ చూస్తూ అయినా నీ గురించి నేను ఒక్క మాట కూడా చెప్పలేని పరిస్థితుల్లో నేను ఉన్నానా అని కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు. ఈయన కూడా చివరికి ఏమయ్యాడు? హతమైపోయాడు. యేసు ప్రభుల వారిని నిలువుగా సిలువకేస్తే ఈయనకు తలక్రిందులుగా సిలువకేశారు. ఎంత పశ్చాత్తాపమైన మనసు ఈయన కలిగి ఉన్నాడు. అలాంటి కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. చివరిగా మరొక మాట చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. నమ్ముచున్న మనకు, అక్కడ రాయబడింది, నేను మళ్ళీ చదవండి మీరు. నమ్ముకున్న మనకు అపనమ్మకం కలగకుండానట్లు కన్నీరు కార్చాలి. మనకు ఎందుకంటే మనుషులం కాబట్టి అపనమ్మకం ఉంటుంది ఎక్కువ. ఏముందిలే, ఏం జరిగినాయిలే అనేది మనకు స్వభావ సిద్ధంగా మనలో ఉండే అది నైజం. ఖచ్చితంగా ఒక మనిషి యొక్క నైజం ఏంటంటే అపనమ్మకం ఎక్కువ, నమ్మడు. అందుకే ఎవరు నీ చేతిలో వేలు పెడితేనే నేను నమ్ముతానని చెప్పింది తోమా కదా. తోమా ఏమన్నాడు? నిన్ను నీ గాయాల్లో నేను చేయి పెడితే తప్ప నేను నమ్మనన్నాడు. చూడి, మానవుని నైజం అపనమ్మకం కలగకుండానట్లు ఒక వ్యక్తి నమ్ముకుంటే అందుకోసం ఏం చేయాలంటే కన్నీళ్లు కార్చాలి అని రాయబడింది ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనంలో. అపనమ్మకం కలగకుండానట్లుగా కన్నీళ్లు కార్చాలి. విశ్వాసానికి అభివృద్ధి కలగాలంటే మనం కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. చివరిగా 7వది చూద్దాం. హోషేయ గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా అతడు కన్నీరు విడిచి ఆయనను బ్రతిమాలు కొనాలి. కన్నీళ్లు కార్చే చాలా సంగతులు ఉన్నాయి. కన్నీరు కార్చే విషయాలు మనం కన్నీరు కార్చే వారిగా మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మనం సమయం అయింది కనుక మొదటిగా మనం చూసింది ఏంది? కన్నీళ్ళ యొక్క విలువ ఏమిటికి ఉపయోగపడుతుంది? ఒక పాపి రక్షణ కొరకు కన్నీళ్లు కార్చాలి, పాప క్షమాపణ కొరకు కన్నీరు కార్చాలి. తర్వాత ఏం చేయాలి? ఒక రోగి స్వస్థత కొరకు కన్నీరు కార్చాలి. ఒక రోగి లేక మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి. ఇంకా చూస్తే కీడును జయించుటకు లేదా కీడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి. ఇంకా చూస్తే జనులు మనతో ఉన్నవారు హతులైపోకుండానట్లుగా వారి కోసం మనం ఏం చేయాలి? కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి. ఇంకా ఏం చేయాలి? దేవుని వాక్యం నుంచి తప్పిపోకుండా లేక ధర్మశాస్త్రాన్ని లేక వాక్యాన్ని కలిగి ఉండుటకు మనం ఏం చేయాలి? కన్నీరు కార్చేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఇంకా చూస్తే నమ్ముకున్న మనకు అపనమ్మకం కలుగుకున్నట్లు మనం ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. ఈ రీతిగా హోషేయ ఏం చేశాడంటే ఆయన కూడా కన్నీరు కార్చి దేవుణ్ణి బ్రతిమాలుకున్నట్లుగా, రక్షణలోనికి రావాలని బ్రతిమాలుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ కన్నీళ్ళ యొక్క విలువ మీరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో వారు కూడా విసుకక నిత్యం కన్నీరు కార్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనంలో వారు కూడా శోధనలో స్థిరంగా ఉండాలని ప్రార్థన చేశారు, కన్నీళ్లు కార్చారు. ఇలా చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి కన్నీళ్లు కార్చేవారిగా మనం ఉండాలి. చెరలో నుంచి విడిపించబడిన వారికి సంతోషగానంలో రావాలంటే మనం కన్నీరు కార్స్తే, అందుకే మరొకసారి అదే చదవండి, 126వ కీర్తన 5వ వచనంలో చూడండి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానములతో పంటను కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానం చేయుచు
పనలను మోయును. కాబట్టి మనము కన్నీళ్ళ యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైనదని గ్రహించి కన్నీళ్ళతో దేవుణ్ణి ప్రార్థిస్తే, వేడుకుంటే ఖచ్చితంగా మనకు సమాధానం దొరుకుతుందని ఉదయకాలంన గ్రహించాలని దేవుని మాటల చేత మనల్ని హెచ్చరిస్తుండగా దేవుడి తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసి అన్నగారు ముగిస్తారు. ఉదయకాలం వేళ ఆరాధనలోను వాక్య పరిచయలోను దేవుడు తన దాసు నిలబెట్టి దేవుడు నడిపించిన విధానంకై దేవునికి ఎంతగానో స్తోత్రాలు. వాక్యం అందించిన దాసునికి, ఒకరికి చేరువచ్చిన కుటుంబానికి ప్రత్యేకమైన సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ఒక ప్రకటన, మనం వచ్చే వారం బైబిల్ ఎగ్జామ్ ఉంది. కొంతమంది అప్లై చేశారనుకుంటాను. వచ్చే వారం బైబిల్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అయ్యి రండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాయాలనుకున్న వారు తెలియచేయండి. ఎగ్జామ్ వచ్చే వారం 22వ తారీఖు ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఆ ఎగ్జామ్ కొరకు ప్రార్థించి పాల్గొనండి. అలాగే మన పిల్లలందరూ ఎంసెట్ పాస్ అయ్యారు, ఆయా అడ్మిషన్లు చేరాలి. స్కూల్ పిల్లలు, డిగ్రీ చదువుతున్నవారు, ఇంటర్ చదువుతున్నవారు ఆయా అడ్మిషన్లు చేరాలి. వారి ప్రార్థన కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాగ వెంకాయపల్లిలో జరుగుతున్న పరిచర్య, ఈ దినం దేవుడు జరిగించిన పరిచర్య అంతటి కొరకై మన మధ్యలో ఉన్న దానమయ్య గారు, పెద్దల దానమయ్య గారు ప్రార్థన చేస్తారు.